మాస్టర్స్ అందరికి ముందుగా మనందరి ప్రియపుత్రుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శర్మల పత్రి మేడంకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ లో పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్ యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికి నా ఆత్మ ప్రణామాలు. మరి ఎంతో అద్భుతంగా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు పత్రిజీ మహిళా చైతన్యం వాళ్ళు. అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ సెషన్. సో ఈ రోజు మనము ఓషో గారు మనకి అందించినటువంటి అవేర్నెస్ అంటే జాగృతి ఈ పుస్తకం గురించి ఈ రోజు రేపు కూడా మనం ఓషో గారు ఏం చెప్పారు అనే దాని గురించి జాగృతి అనేది మరి ఆ అవేర్నెస్ అనేది ఏంటి, అసలు అది మనకి మానవ జీవితంలో మనిషికి మరి ఎందుకు జాగృతి కావాలి అంటే, జాగృతి అంటే మేల్కొని ఉండటం అంటే మనం లేచే ఉన్నాం కదా, నిద్రపోవట్లేదు కదా అనుకుంటాం. నిద్రపోయినప్పుడే నిద్రపోవటం కాదు, లేచి ఉన్నప్పుడు కూడా మరి నిద్రపోతూనే ఉన్నాడు మనిషి అని చెప్తూ మరి బుద్ధుడు కూడా అంటారనమాట. సో మీరెవరు అంటే, నేను మరి మేల్కొన్న వ్యక్తిని అంటారు ఆయన ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత. అంటే బుద్ధుడు అంటే మేల్కొన్నవాడు అని. సో మరి అంటే ఆత్మ జాగృతి అయిన వాళ్ళు అనమాట బుద్ధుళ్ళందరూ కూడా. సో ఆత్మస్థితిలో ఉంటూ ఉండేవాళ్ళు, వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నవాళ్ళు. అందరికీ కూడా మరి ఆ స్పృహతోటి ఎరుకతోటి ఉండాలి అనే మరి దానికి సాధన విధానం ఏంటి అన్నది చెప్పడానికే మరి బుద్ధుళ్ళందరూ కూడా ట్రై చేసింది. సో అలాగే ఓషో కూడా మనకి ఈ అవేర్నెస్ జాగృతి అనే ఒక ఈ పుస్తకంలో ఎంతో అద్భుతంగా మరి సమతుల్యంగా జీవించటానికి మార్గం అని చెప్తూ మరి మనకి మార్గనిర్దేశకత్వాలు కొన్ని ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ ఈ పుస్తకంలో ఏమంటారంటే, ఓషో మరి జాగృతి అంటే ప్రస్తుత క్షణంలో మేల్కొని ఉండడమే జాగృతి అంటారనమాట. అంటే మనము మన జీవితంలో నిద్రలో నడిచేవారిలా కదులుతున్నాం. అంటే మనం చేసే చుట్టుపక్కల పనుల్లో కానీ ఎప్పుడు పూర్తి ఎరుకతో ఉండం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలియకుండా మనం కోపం రావద్దు అని అనుకుంటాం, కానీ ఆ టైంలో ఎవరో కోపం తెప్పిస్తారు, మనం కోపం తెచ్చేసుకుంటాం. సో మళ్ళీ దానికి ఆ కోపంలో రియాక్ట్ అయిపోతాం. అలాగే ప్రతి విషయంలోనూ కోపం అనే కాదు, కోపము, ఈర్ష్య, అహంకారము, ద్వేషము ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే ప్రతి మనిషి కూడా ఎరుకతో ఉంటే ఇవన్నీ రావు యాక్చువల్ గా. కానీ మనం ఏం చేస్తాము అంటే, ఆ టైంలో ఎరుకతో లేకపోవడం వలన ఆ కోపము వద్దని అనుకుంటాం, కానీ ఆ కోపాన్ని మనం ఎవరైనా కానీ పెంచితే 4 మాటలంటే మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం. సో ఆ రియాక్షన్ అనేది ఉండకూడదు, రెస్పాండ్ అవ్వాలి కానీ రియాక్ట్ కాకూడదు. సో ఏమవుతుంది అంటే, మన సంతోషము దుఃఖము అనేవి ఎప్పుడు కూడా పక్క వాళ్ళ చేతుల్లో కంట్రోల్లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే అవతల వాళ్ళు మనకి కోపాన్ని తెప్పిస్తున్నారు, మనం రియాక్ట్ అవుతున్నాము అంటే మరి మన బటన్ ఎక్కడున్నట్టు, టీవీ రిమోట్ కంట్రోల్ ఉన్నట్టుగా. సో మన సంతోషం గాని, మన కోపం గాని, మన అసూయ అన్ని కూడా అవతల వాళ్ళ చేతుల్లో ట్రిగ్గర్స్ లాగా ప్రతి ఒక్కటి కూడా మరి. సో ఎవరైనా గాని మరి మనలో క్రోధం చేయాలి, మనని కోపం తెప్పించాలి అంటే బటన్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేయగానే మనం అవుట్పుట్ ఇచ్చేస్తాం అనమాట. సో అంటే మనం ఏ ఏ ఏ సందర్భాల్లో ఎప్పుడు మనం కోపంతో రియాక్ట్ అవుతున్నాము అన్నది గ్రహించారు అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి దానికి ఉపయోగించుకుంటారు. సో అట్లా మనము పనుల్లో స్పృహ లేకుండా, ఎరుక లేకుండా ఉండటం వలన మనకేమవుతూ ఉంటుందంటే, జీవితంలో ఆ ఎరుకను కోల్పోవడం వల్ల చాలా నష్టపోతాం అనమాట. సో ఏది ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అన్న స్పృహే ఉండదు. సో నిద్రలో చేస్తున్నట్టుగా చేసేస్తాము. చాలా మంది ఇప్పుడు మనకి జైల్స్ లో కూడా మనకి చాలా మంది కొంతమంది హత్యలు చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళని మీరు హత్య చేశారంటే మేము చేయలేదంటారు వాళ్ళు చాలా మంది. ఏంటి అంటే అక్కడ గ్రహించింది ఏంటంటే, వాళ్ళు ఆ టైంలో ఏం చేస్తున్నారో కూడా తెలియని ఒక స్పృహ లేని స్థితిలో ఉండే చాలా వరకు హత్యలు గాని, మానభంగాలు గాని ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే, స్పృహలో లేరు వాళ్ళు. స్పృహలో లేకుండానే ఏం చేస్తున్నారో స్పృహలో లేకుండా చేస్తారనమాట. సో అందుకే యేసుక్రీస్తు సిలువేస్తున్నప్పుడు కూడా ఆయన అదే అంటారు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. సో ఆ కర్మ నుంచి వీళ్ళని విముక్తి చెయ్యి అని మరి ప్రార్థిస్తాడు ఆయన, అంత కరుణామయ హృదయంతో.
అంటే అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు అంటే, వీళ్ళు స్పృహలో లేరు. సో, ఒక నిద్రలో గనక నడుస్తూ వెళ్ళిపోతున్నట్టుగా, ఒక నిద్రలో ఒక పని చేస్తున్నట్టుగా వాళ్ళు పనుల్లో స్పృహ లేకుండా మరి, మరి మనిషి హింసలో ఉండటంలో గానీ, మరి జంతువుల్ని గానీ, వీటినన్నిటిని చంపడం గానీ, మరి ఇలాంటివన్నీ కూడా మరి మానవ జాతి చైతన్యంలో లేక, స్పృహలో లేక జరుగుతున్నాయి గనుకనే మరి ఓషో మరి మనకి ఆ అవేర్‌నెస్ అనేది మరి సమతుల్యతతో కూడిన మనం ఈ జీవితాన్ని గడపడానికి, అలాగే మరి మనలో ఒక నైపుణ్యాలన్నిటిని గూడా సాధించటానికి మరి అంతర్గతంగా ఉన్న మరి ఆ యొక్క ఆ చైతన్యాన్ని మనం అంతా కూడా అందిపుచ్చుకుంటే మరి అది ఎంతో అద్భుతంగా జీవితాన్ని జీవిస్తామనమాట. సో, మరి అందుకే మనకి ఎన్నో ధ్యాన పద్ధతులు గాని, మార్షల్ ఆర్ట్స్ గాని మరి అథ్లెటిక్స్ వాళ్ళకి కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇవన్నిటికి కూడా అవేర్‌నెస్ అన్నమాట. ఆ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి. ఆ క్షణంలో, ఆ టైంలో వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవ్వాలి అనేది. సో, మనం పెద్ద పెద్ద ఆటలు ఆడుతున్నప్పుడు క్రికెట్ గాని, అలాగే టెన్నిస్ గాని ఆడుతున్నప్పుడు గూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరు ఏ టైంలో ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఎవరు రెస్పాండ్ అవుతున్నారు అన్నది కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ని బట్టి, వాళ్ళు ఆ టైంలో తీసుకున్న డెసిషన్స్‌ని బట్టి. మరి అంతర్గతంగా ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉండగలిగితే, మరి వాళ్ళ జీవితంలో అంతగా పైకి రావడం గూడా ఎదుగుదల కూడా ఉంటుందన్నమాట. సో, అట్లాగే మరి మానవ జాతి యొక్క ప్ర ప్ర ప్రస్తుత స్థితిని మరి ఓషో ఏ విధంగా వర్ణించారో ఇందాక మనం విన్నాం. ఏంటంటే, నిద్రలో నడుస్తున్నట్టుగా మనమంతా కూడా మరి మేల్కొని ఉన్నా కూడా నేను నిద్ర లేచి ఉన్నామని అనుకుంటాం గానీ, లేచి ఉన్నా కూడా నిద్రలో మరి నడుస్తున్నట్టే ఏం జేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఎందుకు కోపగించుకుంటున్నామో, మరి ఎందుకు ఈర్ష్య పొందుతున్నాం కొంతమందిని చూసి, మనకు తెలియకుండానే ఈర్ష్యలోకి వెళ్ళిపోతారు, అసూయలోకి వెళ్ళిపోతారు. సో, వీటన్నిటి వలన మరి ఎదుటి వాళ్ళకి నష్టమే, మనకి నష్టమే. సో, మరి అట్లా లేకుండా మరి మనల్ని మనం యాంత్రికంగా ఒక మెషిన్స్ లాగా పని చేయడం కాకుండా, కలలు కంటూ అట్లా చేయడం కాకుండా, ఒక అవేర్‌నెస్ తోటి జీవితాన్ని సాగించాలని చెప్తారనమాట ఈయన. సో, అలాగే మరి అయితే మనం ఈ అవేర్‌నెస్ అనేది మనం చేసే పనుల్లో ఎప్పుడు కూడా ప్రస్తుత క్షణంలో ఉంటూ, అప్పుడు అక్కడ ఉంటూ, మనం ఆ పని చేస్తే అవేర్‌నెస్‌లో ఉంటూ చేసినప్పుడు మనకి చక్కగా ఆహ్, అద్భుతమైన ఔట్‌పుట్ ఒస్తుందనమాట. సో, మరి అలాగే అంటే కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఆ జాగృతి ఏదైతే అవేర్‌నెస్ ఉన్నదో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనము దాన్ని గ్రహించే ఉంటాం. బుద్ధుడు బుద్ధుడిని అడుగుతారనమాట. ఎరుక అంటే అసలు ఏంటి అన్నప్పుడు ఆయనేం చెప్తారు అంటే, ఇప్పుడు ఒక బాటసారి వెళ్తున్నాడనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనమే అనుకోండి. మన చేతిలో ఆ రోజు ఒక 20,00,000 ఒక కొంత బంగారం ఉందనుకోండి. మనం ప్రయాణం చేయాలి. సో, ఆ బంగారము అవన్నీ గూడా మన దగ్గర ఉన్నప్పుడు, మన బ్యాగ్‌లో పెట్టుకున్నప్పుడు, మనము ఎంత ఎరుకతో ఉంటాము ఆ రోజు రాత్రి మొత్తం. నిద్రలో గాని మెలకువగానే ఉంటాం. ఎంతో ఎరుకతోటి ప్రతి క్షణం పక్క వాళ్ళని గమనిస్తూ ఎందుకు అంటే, మన దగ్గర అంత విలువైన వస్తువులున్నాయి గాబట్టి, ఎవరు ఎక్కడ మనం మరి మెలకువతో గాని, ఎరుకతో గాని లేకపోతే, మరి వాటిని కోల్పోతామేమో అన్న భయంతోటి మనం ఎంతో ఎరుకతో ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో. సో, అట్లాగే జీవితంలో బుద్ధుడు చెప్తాడన్నమాట. నీ దగ్గర ఎంతో విలువైన ధనం మూట, నగల మూట ఉన్నప్పుడు ఒక బాటసారి ఎంత ఎరుకతోటి ప్రతి అడుగు వేస్తూ చుట్టుపక్కలంతా గమనించుకుంటూ ఎంత ఎరుకతో వెళ్తాడో, అలాగే మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితుల్లోనూ మరి చుట్టుపక్కల నుంచి గాని, మన నుంచి గాని వచ్చే ఆలోచనలు గాని, మనం చేస్తున్న పనులు గాని వీటినన్నిటిని కూడా మనం కూడా ఎరుగుతూ ఉంటాం. ఎందుకంటే మనలో ఇంకా అద్భుతమైన నిధి ఉంది. ఆ నిధి ఏంటంటే మన ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే మన నిధి. సో, దాన్ని గనక మనం గ్రహించగలిగితే జీవితం మొత్తం కూడా మనం ఎంతో అద్భుతంగా ఎరుకుతో ఉండగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే పైన ఒక యాంత్రికంగా మనం అంటే శరీరమే అని మనం అనుకుంటున్నాం గనక కేవలం ఈ శరీర దృష్టితోటి, పదార్థ దృష్టితోటి చూస్తున్నాము. ఆ మనసు ఏదైతే ఉందో దాని దృష్టితోటే మనసులోనే పడిపోయి, అక్కడే మనం ఆగిపోతున్నాం గనకనే మనం ఇలా ఉంటున్నాం. అలా కాకుండా
మరి ఆ చైతన్యం ఏదైతే ఉందో మనలో ఉన్న చైతన్య స్పృహ అనేది మనకు కలిగిందంటే, మనము అనేది ఎవరు అనేది మనకు తెలిసిందంటే, మరి అప్పుడు జీవించే ఆ జీవన విధానమే మరి పూర్తి ఎరుకతోటి మేలుకొని మరి సాక్షితత్వం తోటి ఉంటూ జీవితాన్ని ఎంతో అద్భుతంగా యోగుల్లాగా జీవిస్తారని చెప్తున్నారనమాట. సో, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మనకు అనుభవం అయ్యే ఉంటుంది జాగృతి. ఏంటంటే ఒక్కొక్కసారి మనకి అనుకోకుండా ప్రమాదాలేదైనా ఎదురైనాయనుకోండి సడెన్‌గా. సో, ఆ టైంలో మనము రెస్పాండ్ అయ్యే విధానము. సో, మరి ఆహ్, అట్లా ఆ విధంగా రోడ్డు మీదెళ్తున్నప్పుడు జరిగినా గాని, రెస్పాండ్ అవుతూ వెంటనే మనం తీసుకునే నిర్ణయాలు గాని, వీటన్నిటిని కూడా అలాగే మరి ఎవరైనా మనకు ఆత్మీయులు మరణశయ్య మీద ఉన్న క్షణాల్లో కూడా మరి ప్రతి క్షణము, ప్రతి ఆలోచన కూడా మనం అప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉంటాం. సో, అట్లాగా మరి ఆ పుట్టుక ఎవరైనా గాని చిన్న శిశువు ఇంట్లో జన్మించినప్పుడు మరి ఆ టైముల్లో గాని, మరి ఆ చావు పుట్టుకలో ఆ టైంలో ఎరుకలో మనం ఎలా ఉంటూ ఉంటామో, అదే విధంగా మరి మిగతా టైంలన్నిట్లో ఏం జేస్తూ ఉంటామంటే, మనం దాన్ని వాయిదా వేస్తూ ఉంటామనమాట. భవిష్యత్తులోకో, గతంలోకో ఆ మనసులో పరిస్థితుల్లో పడి మరి కోల్పోతూ ఉంటాం అనమాట. సో, అలా కాకుండా మరి జాగృతిగా, సమతుల్యంగా జీవించటానికి మరి మార్గాన్ని మనకు ఓషో చక్కగా మనకి ఈ పుస్తకంలో చక్కగా చిన్న చిన్న కథల్లో మనకి చెప్పడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనకి ఓషో ఏం చెప్తారు అంటే, అవేర్‌నెస్ ఎరుకని సాధించటానికి మనకి ఒక మార్గం ఏంటంటే, సాక్షిగా ఉండడం. చేస్తున్న స్పృహలోకి ఎరుకతోటి మనం జీవించాలి అంటే, సాక్షిగా ఉంటూ మనం చేస్తున్న ప్రతి పనిని మనం గమనిస్తూ, ఒక సాక్షిగా గమనించగలిగినప్పుడు మనం ఎరుకతో ఉంటాం. అంటే మనం ఏం చేస్తున్నాము, మనం చేసేవాడు చేయబడేది ఏంటి అనేది మనము దాన్ని గమనించగలిగే స్థితి ఉన్నప్పుడు సాక్షిగా మరి ఆ ఎరుక అనేది వస్తుందనమాట. సో, మనకి ఓషో ఏం చెప్తున్నారు అంటే, బుద్ధుడు ఎప్పుడు కూడా శిష్యులతోటి ఇలా చెప్తూ ఉండేవాళ్ళంట. ఒక్క శ్వాసని కూడా విడవకుండా గమనించండి. ఒకవేళ అంటే ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాల్ని పూర్తిగా శ్వాస మరి లోపలికి వెళ్ళడము, బయటికి రావడము వీటినన్నిటిని కూడా మరి ఆ శ్వాసని గమనిస్తూ ఉన్నప్పుడు శ్వాస ప్రక్రియని గమనించటం అనేది సాక్షి సాధనకి, మనకి అవేర్‌నెస్ మనలో పెంచడానికి ఒక అద్భుతమైన మార్గమనమాట. ఇక్కడ మనలో అవేర్‌నెస్‌ని జాగృతం చేయాలి అంటే, ఆ సాక్షి సాధన ఏదైతే ఉందో, దాన్ని బుద్ధుడు వాళ్ళ శిష్యుల చేత చేయించేవాడట. ఏది ఈ ఆనాపానసతి ధ్యానం. మీ శ్వాసని గమనిస్తూ పోతూ ఉండాలి ఇంకేమీ చేయొద్దు. కేవలము శ్వాస లోపలికి రావడం, శ్వాస బయటికి వెళ్ళడం. ఆ శ్వాసని రావడం, వెళ్ళడం అనే ప్రక్రియని మీరు మరి దాన్ని పూర్తిగా అనుభూతి పొందాలి. ఆ శ్వాస లోపలికి రావడం, భావం ఏదైతే ఉందో దాన్ని మీరు ఆహ్, భావన పొందుతూ, ఆ శ్వాసతోటే మీరే కదులుతూ ఆ చైతన్యం మొత్తం మరి లోతుగా, గాఢంగా అది మనం చేసినప్పుడు చక్కగా మనం ఆ ఏమరపాటు లేకుండా జాగరూకతతో ఉంటామనమాట. అంటే ఒక్క శ్వాసను కూడా మిస్ అవ్వద్దని చెప్తూ ఉండేవాడనమాట బుద్ధుడు. అప్పుడు ఆయన శ్వాసని స్పృహతో తీసుకోమని చెప్తూవాడు. జాగృతతో ఉండడానికి మీరు ప్రయత్నిస్తే, అప్పుడు మనకేమవుతుందంటే ఆలోచనలు రావు. మనకి ఏదో ఒకటే చేయగలుగుతాం ఆ టైంలో. ఎయిదర్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలో ఉంటే మనం శ్వాసను గమనించలేము. కానీ శ్వాసని గమనిస్తూ ఉంటే మనకు ఆలోచనలు రావు. సో, అప్పుడు ఆలోచించరు. ఎందుకంటే మనసు ఆలోచించటము, సాక్షిగా ఉండడము 2 ఒక్కసారి జరిగే పని కాదు. సో, 2 ఒకేసారి చేయలేదు. సో, మరి ఆ 2 కేవలం విరుద్ధమైనవి. సో, సాక్షిగా ఉండడం అనే దాని గురించి చక్కగా ఈయన ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఎలా ఉండొచ్చు సాక్షి సాధన అనేది మన శ్వాసని మనం గమనించటం ద్వారా, చక్కగా ఆ పద్ధతి ద్వారా మనము ఆ సాక్షి సాధన ఏదైతే చేస్తామో, మనలో మెల్లిమెల్లిగా ఎరుక అనేది పెరుగుతుందనమాట. సో, అప్పుడు మన భావనల పట్ల, మన మనసులో ఉండే ఆలోచనల పట్ల, సో, మన ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్రయాలని ఏదైతే అరిషడ్ వర్గాలని చెప్పుకుంటున్నామో, సో వీటన్నిటి మీద కూడా మనకి ఎప్పుడు ఏ విధంగా మనం రియాక్ట్ అవుతాం, అన్నిటి మీద ఒక ఎరుక అనేదొస్తుంది మనకి. సో ఆలోచనల పట్ల. సో శ్వాసని గమనించమని చెప్తాడు. మధ్య మధ్యలో
నీకు ఆలోచనలొస్తున్న ఆలోచనలతోటి మరి అవి సాగిపోయే మబ్బుల్లాంటివి. ఆలోచనలు అనేవి ఆ మనస్సులో వచ్చే ఆలోచనలు అనేవి కూడా ఆ మబ్బులు ఏ విధంగా అయితే ఆకాశంలో ఎళ్తుంటాయో, దాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, క్లౌడ్స్ ఒస్తాయి. అవి పాసింగ్ క్లౌడ్స్ ఆలోచనలు. అలాగే మన జీవితంలో అవి మనం కాదు. సో, ఆ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్లౌడ్స్ ఆకాశంలో అలా ఎళ్తున్నప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మబ్బులు వెళ్తూ ఉంటాయి. ఒక క్లౌడ్‌కి ఇంకో క్లౌడ్‌కి మధ్య మన చక్కగా ఖాళీ వస్తూ ఉంటుంది. సో, అలాగే ఆలోచనలు కూడా ఒక ప్రవాహం లాంటివి. సో, మనసు గురించి చెప్తున్నప్పుడు, మనసు మరి ధ్యానం గురించి కూడా దీంట్లో చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. సో, అక్కడ మనసు అనేది నీకు ప్రత్యేకంగా ఒక వస్తువు కాదు. నువ్వు మనసు తీసి ఇయ్యమన్నప్పుడు మనం మనసులో తీసి ఇయ్యలేరు ఎవరు కూడా. మనసంటే ఏంటి అని చెప్తున్నప్పుడు, ఒక ఆలోచనల ప్రవాహమే మనసు. సో, మన శ్వాసను మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలన్నీ కూడా మరి చుట్టుముడుతూ ఉంటాయి. సో, మరి ఆలోచనలన్నీ ఆగిపోయాక నేను ధ్యానం చేస్తానంటే కుదురుతుందా? అవ్వదు. సో, ఆలోచనలు తగ్గించడానికే మనము శ్వాసని సాధనంగా చేసుకుంటూ, ఆ సాక్షిభావ స్థితిలో ఆలోచనలు వస్తున్నప్పుడు మబ్బుల్ని ఏ విధంగా అయితే మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మరి ఆ మబ్బులు అలా పాసింగ్ క్లౌడ్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ధ్యానం చేసేటప్పుడు కూడా చుట్టుపక్కల పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉండాలి అని అనుకోవద్దు. చుట్టుపక్కల పరిస్థితులు నాకు అనుకూలించలేదు. కుటుంబ పరిస్థితులు నాకు అనుకూలించలేదు. నేను ఇలా ఉంటే ఇంకా బాగా చేసుండేదాన్ని. అలా ఉంది గనకే నేను చేయలేకపోతున్నాను. సో, ఇవన్నీ కూడా మనల్ని మనం మభ్యపెట్టుకునే విషయాలే అని జెప్తారు ఓషో. ఎందుకంటే మన చుట్టుపక్కల పరిస్థితులు ఎప్పుడు గూడా మారవు. అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి. ఆ క్లౌడ్ ఇప్పుడు ఆకాశంలో క్లౌడ్స్ ఉండకుండా ఉంటాయా? సముద్రంలో అలలు లేకుండా ఉంటాయా? సముద్రంలో అలలనేవి ఉంటూ ఉంటాయి. అవి కంపల్సరీ. ఒక వ్యక్తి స్నానం చేయడానికి సముద్రం దగ్గరికెళ్ళి సముద్రాన్ని దగ్గర నిలబడి అలా చూస్తూ ఉంటాడట. అట్లాగే చాలా సేపవుతున్నావు. ఇంకొక ఆయనొచ్చి, "ఏంటి నువ్వు స్నానం చేయకుండా బయటనే నుంచున్నావేంటి ఇంకా ఇంతసేపటి నుంచి" అంటే, "ఆ అలలు తగ్గిపోయిన తర్వాత వెళ్లి చేద్దామని చూస్తున్నాను" అంటాడట. సముద్రంలో అలలు ఎప్పుడు తగ్గాను, ఇంక ఈయనెప్పుడికెళ్లి స్నానం చేశాను. సో, అలలు తగ్గవు సముద్రంలో. సో, అతను చెప్తాడప్పుడు. సముద్రంలో అలలు తగ్గడం అనేదేమీ ఉండదు. నువ్వు వెళ్లి స్నానం చేసి రావడమే అని చెప్పి. సో, ఆ విధంగా మరి ఆలోచనలు మనసు ఉన్నదే ఏంటంటే ఎప్పుడు కూడా మనసు అలా గతంలోకి, భవిష్యత్తులోకి కదులుతూ ఉంటాయి ఆలోచనల రూపంలో. ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో మనసు అంటే ఏంటంటే మన జ్ఞాపకాల సముదాయం అదంతా కూడా. అంతకుముందు మనము జ్ఞానం ద్వారా ఇన్ఫర్మేషన్ పొందిందైతే ఏంటి సమాజం నుంచి, కుటుంబం నుంచి ఇవన్నీ కూడా మనం ఎన్నో నేర్చుకుంటూ, ఎన్నో ఎక్స్‌పీరియన్స్‌లు పొందుతూ ఉంటాము. ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాము. న్యూస్ పేపర్‌ల ద్వారా అయితే, టీవీ ద్వారా అయితే ఏంటి, ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా అయితే ఇవన్నీ కూడా ఈ ఆలోచనలన్నీ కూడా మనలో వచ్చేవన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ చూడడం ద్వారా, వినడం ద్వారా మరి ఏ విధంగా అయితే కెమెరా క్యాప్చర్ చేస్తే అవన్నీ కూడా ఎలా పర్మనెంట్ ప్రింట్‌లవుతాయో, ఇవన్నీ గూడా మనసులో ఆలోచన రూపంలో మనకి ఆ గతంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తిని చూడగానే మనకి గుర్తొస్తూ ఉంటుంది. సో, ఇది పలానా వ్యక్తి అని జెప్పి. మనకేదైనా కోపం ఉంటే అది ఆ కోపం ఎందుకొచ్చిందో గుర్తొస్తూ ఉంటుంది. సో, ఎప్పుడు గూడా మనసు అనేది ఏంటంటే ఆ గతంలోకి లేదంటే మరి భవిష్యత్తులోకి ఎళ్తుంది. వర్తమానంలో ఉండదు. సో, ఆ గతాన్ని ఇంప్రింట్స్ అన్నీ మోస్తూ ఉంటాం. ఒక కెమెరా ఏదైతే ఉందో అది క్లిక్ చేసిన తర్వాత కెమెరా ఏమవుతుంది? ఒక బొమ్మని ప్రింట్ చేస్తుంది. సో, మరి ఆ బొమ్మ ప్రింట్ చేసిన తర్వాత అది పర్మనెంట్‌గా అలా ఉండిపోతుంది. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ బొమ్మలో ఉన్న వ్యక్తి అలాగే ఉంటాడా? ఉండడు కదా! ఒక ఆవిడ వాళ్ళ బాబుకి ఫోటోలు చూపిస్తూ ఇదిగో ఇక్కడ ఈ వ్యక్తి ఉన్నారు. ఇదిగో ఈ వ్యక్తి మీ తాతగారని చెప్పినప్పుడు ఆహ్, ఆహ్, త అదేంటి తాతగారని చెప్తున్నావు? మరి ఇప్పుడున్న వ్యక్తి ఎవరు అంటాడట. బట్టతలతోటి ఉన్న ఈ ముసలి వ్యక్తి కదా! తాతగారంటే, నువ్వు ఆయన్ని చూపిస్తున్నావేంటి అంటే, అంటే ఆయన్ని ఒక 40 సంవత్సరాల క్రితం ఆ మనిషిని తీసినప్పుడు ఆయన అలా ఉన్నారు. సో, ఆ చిన్న పిల్లాడికి తెలీదు కదా! మరి ఇప్పుడున్న వ్యక్తి మరి తాతగారు కాదా అని అడుగుతాడు. అంటే ఏంటంటే, ఆ కెమెరా ప్రింట్ చేసింది మనకి 40 సంవత్సరాల క్రితం ఉన్నది. అది మూవ్ ఆన్ అవ్వదు మీకు కెమెరాలో ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసినా మనకు 10 రోజుల తర్వాత మనం 10 రోజుల తర్వాత అంతకుముందు ఉన్నట్టు మనం ఇప్పుడుండం. మనలో మార్పులు ఎన్నో కణాల మార్పులు అయన్నీ కూడా ఉంటాయి. అవన్నీ మనకి కెమెరా ఎప్పుడు కూడా ప్రతిబింబించదు. కెమెరా ఎప్పుడు అది పర్మనెంట్ ప్రింట్ అయిపోతుంది. అలాగే మనసు కూడా
ఏం చేస్తుందంటే ఒక కెమెరాలా ఉంటుంది. కానీ ధ్యానం చేసే వ్యక్తి మనసు ఎలా ఉంటుందంటే చక్కగా ఒక అద్దంలాగా ఉంటుందంటారు. ఇప్పుడు అద్దములో మనం వెళ్లి నుంచుంటే మనం ఎలా ఉన్నామో అలానే చూపిస్తుంది అద్దం మనకి. 20 సంవత్సరాల క్రితం ఉన్న అద్దాన్ని చూపించదు. అలాగే ఫ్యూచర్‌లో మనం ఎలా ఉంటామో అన్నది మనకు అద్దంలో చూపించదు. ప్రస్తుతం ఇప్పుడు ఈ క్షణంలో మనం ఎలా ఉన్నామో అదే మనల్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. సో, మరి మరి ధ్యానం కూడా అంటే ఏంటంటే, ప్రస్తుతం ఇప్పుడు ఈ క్షణంలో ఉండడము. సో, ఈ ఎరుక అనేది కూడా అక్కడి నుంచే వస్తుంది. ఎట్లా అంటే, మనం ఇప్పుడు ఈ క్షణంలో ఇప్పుడు ఇక్కడ ఉండడం ఎరుకనమాట. ఆ ధ్యానం అంటే ఏంటి అని బుద్ధుడిని అడిగినప్పుడు కూడా ఒక వ్యక్తి వచ్చి, "స్వామి ధ్యానం, ధ్యానం అని చెప్తున్నారు. అంటే ఏంటి?" అంటే, ఆయన "ఏం లేదయ్యా తినేటప్పుడు తిను, నడిచేటప్పుడు నడువు" అని చెప్తాడట. ఇదేంటి ఈయన ఇలా చెప్తున్నాడు? తినేటప్పుడు తింటుంటా ఉంటాం గదా! నడిచేటప్పుడు నడవక ఏం జేస్తాము? ఏదో వింతగా మాట్లాడుతున్నాడే ఇతను అని జెప్పి పక్కనాయన్ని అడుగుతాడట. ఇదే ఆ శిష్యుడు ఒకాయనుంటే, బుద్ధుడు ఎందుకు అలా చెప్తున్నారు? ధ్యానం అంటే తినేటప్పుడు తినమంటున్నారు, నడిచేటప్పుడు నడవమంటున్నారు. మనం అదే కదా జేస్తాము అంటే, అహా! అది కాదు బుద్ధుడు చెప్పింది. ఒకసారి దాని గురించి డెప్త్‌గా నువ్వు చూస్తే, తినేటప్పుడు నువ్వు ఓన్లీ తింటున్నావా? మరి దాని ఇంకా ఏమన్నా ఆలోచిస్తున్నావా అని. తినేటప్పుడు తినడమే కాకుండా 1,90 ఆలోచనలు చేస్తూ ఉంటాం. గతంలోకెళ్తాం, మరి ఫ్యూచర్‌లోకెళ్తాం. మరి ఆ పదార్థం గురించి ఆలోచిస్తాము. ఇది ఎక్కడి నుంచొచ్చింది? ఏం జేశారు? ఎలా చేశారు దీనికి? ఎంత ఖర్చయింది? రకరకాల ఆలోచనలు ఎలా ఎళ్తాయి అనేది కూడా చెప్పలేము. ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి ఎక్కడికెళ్తాయో. కేవలం ఆ తినడంలోనే ఉండట్లేదు. అక్కడ ఆస్వాదించటంలోనే ఉండట్లేదు. రకరకాలుగా ఎన్నో చోట్లకెళ్తున్నాం. దేని గురించో ఆలోచిస్తున్నాం. సో, అట్లా మరి నడిచేటప్పుడు నడుస్తున్నావంటే, నా అడుగు తీసి అడుగు వేసే లోపే ఎన్నో పదుల్లో, వందల్లో ఆలోచనలొస్తూ ఉంటాయి. సో, ఈ ఆలోచనల సమూహమే మనస్సు ఇదంతా కూడా. ఒక ఆ సమూహం, ఆ మనస్సనేది మరి అట్లా ఉంటుందనమాట. సో, ఇది మనము ఈ మనసు అనే ఈ ఇది ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని ఆపాలి అంటే, మరి చక్కగా స్పృహతోటి ఏదైతే ఉందో మరి ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా మనము దాన్ని చక్కగా మరి సాక్షిగా సాధన చేయడం ద్వారా, సాక్షిగా దాన్ని మరి ఆలోచనల్ని మనలో గమనించటం ద్వారా ఏదైతే ఉన్నాయో ఆలోచనలు మనం కావు. సో, ఆ మబ్బులు ఎలా ఎళ్ళిపోతున్నాయో అదే విధంగా ఆలోచనలు కూడా ఆ వస్తూ వెళ్తూ ఉంటాయి. ఆలోచనలు వేరు, మనము వేరు. సో, అన్న ఒక మనం ఎళ్ళే కొద్దీ శూన్యం పెరిగే కొద్దీ మనలో ఆలోచనలకి మధ్య ఆ గ్యాప్ పెరిగే కొద్దీ సో, ఆ క్లౌడ్స్‌కి మధ్య ఆ అంతరం ఏదైతే ఉందో అదే నువ్వు అని చెప్తాడనమాట ఆయన. నువ్వు అంటే ఎవరు అంటే ఆ ఖాళీ. ఆ శూన్యం ఏదైతే ఉందో ఆలోచనలకి మధ్య ఉన్న ఆ గ్యాపు మరి ఆ శూన్యం ఏదైతే శ్వాసకి ఒక శ్వాసకి ఇంకో శ్వాసకి మరి తీసుకున్నప్పుడు మరి ఆలోచనల ప్రవాహం బాగా ఉన్నప్పుడు మనం గమనించినప్పుడు ఆ శ్వాస గతి ఎలా ఉంటుంది? చాలా స్పీడ్‌గా ఉంటుంది. సో, ఆలోచనల గతి కూడా అలాగే ఒక ఆలోచనకి ఇంకో ఆలోచనలకి మధ్య అసలు గ్యాప్ లేకుండా ఒక సిరీస్‌లాగా ఒక ప్రవాహంలాగా వెళ్తూ ఉంటాయి ఆలోచనలు. కానీ మనం ఎప్పుడైతే దాన్ని గమనించడానికి కూర్చున్నామో ఆలోచనలనేవి మెల్లిమెల్లిగా మాయమైపోయి అసలక్కడ మనసే లేదు అన్న విషయం తెలుస్తుంది. సో, అక్కడ మనసు అన్నది మనము ఆలోచనల ప్రవాహంతోటి పెట్టుకున్నాం. ఆ మనసుని తయారు చేసుకున్నాం మనం అట్లాగా. కనుక అది మనం కాదు అన్న ఒక చక్కటి ఆ సత్యాన్ని మనమంటే ఏంటి అన్న సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఈ సాక్షిగా ఉండడం అనే ప్రక్రియ అనేది చక్కగా దాని వలన మనలో జాగృతి అన్నది ఆ ఇన్నర్ అవేర్‌నెస్ అనేది మనం పొందడానికి ఉపయోగపడుతుంది. ఈ సాక్షి సాధన మరి బుద్ధుడు వాళ్ళ శిష్యులకు చేయించిన ఈ శ్వాస ప్రక్రియ ఆనాపానసతి ధ్యాన విధానం ద్వారా. ఇదేంటంటే మనసుతోటి మరి పోట్లాడే ప్రక్రియ కాదు. మనసుతో ఆలోచనలతోటి అక్కడ యుద్ధం ఏమి సృష్టించి నాకు ఈ ఆలోచనలొచ్చాయి. ఇది చెడుది, ఇది మంచిది అనుకుంటూ మరి అక్కడ జడ్జ్ చేయడం అనేది ఏది జరగదు. సో, వాటిని జస్ట్ గమనిస్తూ ఉంటాం అంతే. సో, ఒక వాచ్‌మెన్ ఒక డోర్ దగ్గర కూర్చుంటాడు ఆయన మరి అపార్ట్‌మెంట్‌లో. ఏం చేస్తాడు? వస్తూ వెళ్తూ ఉన్న వాళ్ళని జస్ట్ చూస్తూ మరి అక్కడ నోట్ చేసుకుంటూ ఉంటాడు. కానీ ఆపడు ఎవరిని కూడా. సో, అదే విధంగా మరి ఆలోచనల్ని మనం కూడా వచ్చిపోయే ఆలోచనల్ని అవి మనం కాదు తాదాత్మ్యం చెందకుండా
అలాగే దాన్ని ఏ విధంగానూ కూడా కంట్రోల్ చూడకుండా కంట్రోల్ చేయాలని చూస్తే అక్కడేమవుతుందంటే ఆలోచనలతో యుద్ధం మొదలవుతుంది. ఎందుకంటే మన మనసే 2గా విభజింపబడి ఒకదాని మీద ఒకటి ఆధిపత్యం చేయాలని చూస్తే ఇది దాని మీద ఒక పార్ట్ మనసులో మైండ్‌లో ఉన్న ఒక పార్ట్ మైండ్‌లో ఉన్న ఇంకో పార్ట్‌ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటుంది. సో, అక్కడ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, అందుకని ఏది వస్తూ ఉన్నా ఈ ఆలోచనల ప్రవాహం దాన్ని మనం అలా గమనిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు మరి ఆ సముద్రంలో అలలుంటాయి. అలలకి ఎదురీదగలుగుతామా? ఈదలేము. అలలకి ఎదురెళ్ళలేము. సో, ఆ ఫ్లో అది మనం చక్కగా గో విత్ ద ఫ్లో లాగా చక్కగా ఫ్లోలో ఉన్నట్టయితే మరి అలల మీద చూడండి సర్ఫింగ్ చేస్తారు చక్కగా చిన్న బోట్ పెట్టుకొని దాని మీద నుంచొని మరి ఆ అలల ప్రవాహానికి ఎదురీదకుండా అలలతో పాటుగా వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారో ఆ సర్ఫింగ్‌ని. సో, ఆ విధంగానే ధ్యానం చేసేవాళ్ళు కూడా ఈ మరి ఆలోచనల ప్రవాహాన్ని మరి ఈ శ్వాస ప్రక్రియ ద్వారా మనం గమనిస్తూ ఉన్నప్పుడు మరి చక్కగా మరి ఆ ఆలోచనలే ఆ మనసు అనేదే లేదు అన్నది అక్కడ తెలుస్తుంది. అక్కడ యుద్ధం ఏమి జరగదనమాట. సో, సాక్షిగా గమనించటం అనేది మనము అక్కడ చేయవలసిన ఆహ్, పని అన్నమాట. అక్కడ చేయవలసిన మన క్రియ ఏంటి అంటే ఆ శ్వాసని చక్కగా గమనిస్తూ ఉండటం అన్నమాట. సో, ఇక్కడ ఒక చిన్న కథ చెప్తారనమాట. ఓషో ఏం జెప్తారంటే, బోధిధర్ముడు గురించి మనం విన్నాం కదా! సో, బోధిధర్ముడు ఒకసారి చైనాకెళ్తాడనమాట. ఆయన చాలా మనం ఇండియాలోనే ఉన్నతను బోధిధర్ముడు. అక్కడ చైనాకి వెళ్తాడు. సో, ఆయన అక్కడ చాలా అద్భుతమైన యోగి అనమాట ఆయన. అతని గురించి చైనా మొత్తం కూడా తెలుసు. ఆయన చాలా ఫేమస్. సో, అక్కడ చైనా రాజుగారు ఒకాయన ఉంటారనమాట. ఆయన ఆయన పేరు. అతను బోధిధర్ముడికి స్వాగతం పలికి అడుగుతాడనమాట. మరి నేను చాలా మందిరాలు, విహారాలు, ధర్మశాలలు, మరి బుద్ధుని ప్రతిమలు కూడా నేను చాలా వేల సంఖ్యలో మూర్తులను కూడా చాలా నిర్మించాను. అలాగే ధర్మ ప్రచారం ఏదైతే ఉందో అది కూడా భిక్షువులందరికీ ఎంతో దానాలు చేశాను. భోజనాలు పెడుతూ ఉంటాను లక్షల మంది భిక్షువులకి. మరి హ్మ్. నేను ఎన్నో పుణ్యకర్మలకి ఆచరించాను కదా! దీనికి ఫలితం ఏముంటుంది అని జెప్పేసని ఆయన అడుగుతాడన్నమాట. బోధిధర్ముడు ఏమంటాడంటే, "ఏమీ ఉండదు" అంటాడు. సో, ఏమీ ఉండదంటే, వాటికి ధర్మంతో ఏం సంబంధం లేదు అంటాడు. ఆయన ఆశ్చర్యపోతాడనమాట. అందరు భిక్షువులు మిగతా వాళ్ళు నేనిది అడిగితే, మీకు చాలా లాభం, పుణ్యం ఉంటుందని చెప్తే మరి మీరిలా చెప్తున్నారేంటి? మరి ఏం చేస్తే ధర్మంతో సంబంధం ఉంటుంది? ఏది ధర్మము? ఏది చేస్తే ధర్మము? అని జెప్పి ఆయన బోధిధర్ముడిని అడుగుతాడు. అసలు ధర్మం అంటే ఏంటి? ఈ ధర్మ కార్యాలు నేనేదైతే చేస్తూ మరి ఎంతో దానాలు చేస్తూ ఎంతో మందికి హ్మ్. మరి భిక్షువులకు భోజనం పెట్టి విహారాలు, ధర్మశాలలు నిర్మించాను. మరి భగవాన్ బుద్ధుడికి మరి ప్రతిమలు, మూర్తులు నిర్మించాను. ఇవన్నీ ధర్మంతో సంబంధం లేదంటున్నారు. మరి ఏది చేస్తే ధర్మము అని బోధిధర్ముడిని ఆయన అడుగుతాడన్నమాట. అప్పుడు బోధిధర్ముడు చెప్తాడన్నమాట. "నువ్వు మందిరాలు నిర్మించావు. అట్లాగే భిక్షువులకు భోజనం పెట్టావు. మరి మూర్తి పూజలు చేస్తూ మూర్తులు మరి ప్రతిష్టలు చేయించావు. మరి ఏదైతే చేస్తున్నావో నువ్వప్పుడు ఏదైతే చేయబడుతూ ఉందో, ఏదవుతోందో మరి నీలో ఇదంతా కూడా సాక్షిగా ఏదైతే నీలో ఉందో, గమనిస్తూ ఉందో, ఒకవేళ నువ్వు అందులో ఉండి శాశ్వతంగా నిలిస్తే అదే ధర్మము" అని చెప్తాడు. అంటే ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఈ నేను అనేది ఒకటుంది లోపల. సో, పైన ఉన్న ఈ మేను వేరు, ఆ నేను వేరు. లోపల ఉన్న చైతన్యమే శరీరాన్ని నడిపిస్తుంది. చైతన్యం కోసం శరీరము ఆ చైతన్యం ఉంటేనే శరీరం. అది శవం అవుతుంది. ఆ లోపల ఉన్న చైతన్యం ఏదైతే ఉందో, ఆ చైతన్యం పోయిందంటే అది శవమే అవుతుంది. నేను చూస్తున్నానైనా, మాట్లాడుతున్నానైనా, వింటున్నానైనా, ఏది చేయగలుగుతున్నామా, మనం ఏదైనా చేస్తున్నాము అంటే, లోపల చైతన్యం ఉంటేనే. సో, నాకు కళ్ళు ఉన్నాయి గనక కళ్ళు చూడటం కాదు. నాకు ముక్కుంది గనక నేను శ్వాసిస్తున్నానా? నాకు చేతులున్నాయి గనక ఈ చేతులతో చేసేస్తున్నానా? నాకుగా నేను చేస్తున్నానా? అంటే, అది లోపల చైతన్యం ఉంటేనే నేను చూడగలుగుతున్నాను. అది నేను వినగలుగుతున్నాను. నేను మాట్లాడగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. లోపల ఆ చైతన్యమే లేనప్పుడు
సో, ఇవన్నీ కూడా మనకి ఈ కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా ఒక ద్రాక్ష పళ్ళ గుత్తితో పోలిస్తారనమాట. ఇది ఒక కిటికీ లాంటివి. సో, కిటికీ ఉంది. కానీ కిటికీ చూడదు కదా! లోపల నుంచి చూసేవాడొకడుండాలి. సో, నేను జెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కిటికీ వేరు, కిటికీలో నుంచి చూస్తున్నవాడు వేరు. సో, కిటికీలు చూడలేవు. కిటికీలో ఉన్నవాడు కిటికీలో నుంచి చూస్తాడు. సో, అలాగే నాలో ఏదైతే చైతన్యం ఉందో, వాడు లోపల నుంచి నా కళ్ళ ద్వారా చూస్తున్నాడు. అలాగే నా నోట్లో నుంచి మాట వస్తున్నది అంటే, నోరు మాట్లాడలేదు. నోట్లో ఉన్న మనలో ఉన్న ఆ చైతన్యం ఏదైతే ఉందో, అది మాట్లాడిస్తుంది. సో, ఇది మనం ఈ డిఫరెన్స్‌ని అక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. పత్రిజీ కూడా మనకి ఇదే చెప్తారు. ఆ నేను చైతన్యం వేరు, ఈ మేను వేరు. సో, కారు వేరు, కారు డ్రైవర్ వేరు. సో, ఎంత BMW కారున్నా, ఆడి కారున్నా, ఎన్ని కోట్లు పెట్టి కారు కొన్నా, కారు డ్రైవర్ లోపలుంటేనే కారు షెడ్‌లో నుంచి బయటకు తీయగలుగుతాడు. కారు డ్రైవ్ చేయగలిగితే అది ఎక్కడికైనా వెళ్ళగలుగుతుంది. అలాగే శరీరం ఉన్నా, ఎంత అందమైన శరీరం ఉన్నా, ఎంత బలమైన శరీరం ఉన్నా, ఎంత బలిష్టంగా ఉన్నా, ఎంత సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నా, ఎంత జీరో సైజ్ ఉన్నా, ఏదున్నా గాని లోపల ఆ చైతన్యం ఉంటేనే మరి ఈ కారు షెడ్‌లో నుంచి కదులుతుంది. డ్రైవర్ ఉండాలి. సో, ఇక్కడ ఆ లోపల అంటే మనం చేసే ప్రతీదీ కూడా ఈ సాక్షి స్థితిలో, ఆత్మ స్థితిలో ఉండి గనక నేను చేయగలిగితే అంటే నేను కేవలం శరీరాన్ని అనుకుని మనము అహంతోటి కేవలం నేను తోటి చేస్తున్నానా? లేకపోతే ఆత్మ స్థితిలో ఉండి చేస్తున్నామా? కార్యాలన్నీ కూడా అహం లేని స్థితిలో చేస్తున్నామా? సో, ఇది మనము ఆ సాక్షీభావ స్థితిలో ఎప్పుడైతే ఉండి ఆ చైతన్యం ఆత్మస్థితిలో ఉండి చేస్తే గనక ఆ పనులన్నిటిని కూడా మరి ఆ కేంద్రంలో ఉండి చేయగలిగితే అవి ధర్మంతో సంబంధం ఉంది అని చెప్తాడు. సో, మరి కృష్ణుడు కూడా మనకు అర్జునుడికి అదే చెప్తాడు. సో, నువ్వు ఇప్పుడు ఇది ధర్మకార్యమే. ఇది ఎందుకు అంటే ఇది ఆల్రెడీ నిశ్చయమైపోయింది. సత్యం ఏవ జయతే ఎప్పటికైనా కానీ సత్యమే జయిస్తుంది. సో, మరి నువ్వు చేయాల్సిందేంటంటే ఒక టూల్‌గా ఉండి నువ్వు అక్కడ ఈ పని చేయమని చెప్తాడు. అంటే అది ఆల్రెడీ డిసైడెడ్ గెలుస్తుంది అన్నది డిసైడెడ్. అది నువ్వు అక్కడ ఉండి ఆయన చేస్తే అది జరుగుతుందనమాట. అక్కడ అహం లేకుండా ఆయన ఉండి ఆయన ద్వారా చేయబడుతుంది ఇదంతా కూడా. సో, అక్కడ మరి ఆ భావం లేకుండా మరి చక్కగా అహం శూన్యంతోటి చేయగలిగి, ఆ సాక్షి భావనలో ఉండి చేయగలిగితే మరి అది ధర్మం అవుతుంది. ఆ కేంద్రంలో ఉండి. అదే మీ స్వరూపం గనక. సో, ధర్మంతో మరి మిగతావన్నీ నేను చేసిన పనులు ఏంటి అంటే, అవన్నీ మంచి పనులు. సో, చేసినవన్నీ మంచి పనులు. సో, అవన్నీ పుణ్యకర్మలు. ఇప్పుడు మనం ఏదైనా పనులు చేస్తూ ఈ శరీరంతోటి మంచి పనులు చేస్తాం, చెడు పనులు చేస్తాం. సో, అప్పుడేమవుతుంది ఇలాంటి ధర్మ కార్యాలు ఏదైతే అనుకుంటున్నారో ఈయన పుణ్య కార్యాలన్నీ చేసినప్పుడు మనకి మళ్ళీ జీవితం వచ్చేది మనం ఏది ఇస్తే అదే వస్తుంది గనక మనకి చక్కటి మళ్ళీ మనకు ఆ భోగము, పుణ్యాలు మనకి మరి చక్కటి కీర్తి, ప్రతిష్ట ఇలాంటి రూపంలో మనకి పుణ్యం భోగాల రూపంలో వస్తుంది. కీర్తి ప్రతిష్టల రూపంలో. మరి ఏదైనా పాపం చేస్తే అది మనకి మరి అవమానము, కష్టము, నష్టము వీటన్నిటి రూపంలో, రోగము రూపంలో మనం మళ్ళీ తిరిగి అనుభవిస్తూ ఉంటామనమాట. సో, మరి అది ధర్మంతో సంబంధం ఏదైతే ఉంది అంటే ఇక్కడ మరి ఆ 2 కాకుండా పుణ్యాపుణ్య వివర్జిత పందహ అని ఏదైతే అన్నారో సో, మరి అది దాంట్లో ధర్మం అనేదుంటుంది. సో, అక్కడ ధర్మము అనేది పుణ్యాలకి అపుణ్యము, పాపము ఏదైతే ఉందో దానికి అతీతంగా ఉండి చేసేది అన్నమాట. ఆత్మస్థితిలో ఉండి చేసేదే ధర్మంతో సాక్షిభావ స్థితిలో సో, ఉండి చేసేది ఆత్మస్థితితో ఉండి చేసేదే ధర్మంతో గాఢ సంబంధం ఉంటుంది. సో, నువ్వు అదే చెయ్యి అని జెప్పి మరి ఈయన అంటాడన్నమాట. అప్పుడు రాజు అడుగుతారన్నమాట. సో, నాకట్లా చెయ్యాలి అంటే నా మనసు అడ్డుపడుతోంది. నా మనసు చాలా అశాంతంగా ఉంది. ఆ శాంతిని పొందాలి కోసమే నేను ఇది ధర్మకార్యాలు, ఇవన్నీ పుణ్యకార్యాలు నేను ధర్మంలో ఉన్నానని అనుకుంటున్నాను ఇన్ని రోజులు మరి. సో, అయితే ఇది నేను జేసింది ధర్మం కాదు. నేను జేసింది అవన్నీ పుణ్యకార్యాలు అంటున్నారు. సో, ఆ పుణ్యకార్యాల వలన నేను ఈ జనమరణ చక్రంలో నుంచి బయటికి రాలేను. సో, అది ధర్మంతో కూడి లేదు. సో, అయితే
మరి నేను ఈ మనసు మరి సాక్షిభావ స్థితిలోకి వెళ్ళాలి అంటే మనసు అడ్డుపడుతోంది నాకు. మరి నా మనసు శాంతం అవ్వాలి అంటే నేనేం చేయాలి అని చెప్పి ఆయన బోధిధర్ముడిని అడుగుతారనమాట. సో, అప్పుడు బోధిధర్ముడంటాడు, "రేపు ఉదయము తెల్లవారుజామున నువ్వు 4 గంటలకు నా దగ్గరికి రా. నేను నీ మనసుని ఏదైతే ఉందో నువ్వు అశాంతిగా ఉందంటున్నావు కదా! దాన్ని శాంతం చేస్తాను" అంటాడు. సో, బోధిధర్ముడంటాడు ఆహ్, చిత్తాన్ని ఏంటి నా మనసుని మీరు శాంతం జేస్తారా అంటే, బోధిధర్ముడంటాడు, "అవును మళ్ళీ రెండోసారి ఎందుకు అడుగుతున్నావు చెప్పాను కదా! నీ మనసుని నేను శాంతం జేస్తాను" అంటాడు. "ఉదయము 4 గంటలకి రా, కానీ నువ్వు గుర్తుపెట్టుకో వచ్చేటప్పుడు నీ మనసు ఏదైతే ఉందో దాన్ని నీతో తీసుకురా" అంటాడు. "లేకపోతే నేనెలా దాన్ని శాంతం జేస్తాను? నీ మనసుని నీతో తీసుకురా" అంటాడు. అంటే రాజు ఆలోచిస్తాడనమాట. అదేంటి ఇట్లా అంటున్నాడు? నేను నాతో వచ్చేటప్పుడు నా మనసు కూడా నాతోనే ఉంటుంది గదా! నేనెక్కడికెళ్తే నా మనసు కూడా నాతోనే ఉంటుంది గదా! ఇదేదో గందరగోళంగా ఉంది. ఈయనెందుకిలా అంటున్నాడు అని జెప్పేసి ఇతను ఏదో వెరైటీగా డిఫరెంట్‌గా మాట్లాడుతున్నాడు. పిచ్చోడిలా ఉన్నాడు అని అనుకుని లోపల 4 గంటలకి రాజు దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రాగానే బోధిధర్ముడు అడుగుతాడు, "వచ్చావా? మరి నీ మనసుని తీసుకొచ్చావా?" అంటాడు. "ఏం మీరిలా మాట్లాడతారు? నేను వచ్చాను. నా వెనకాలే నా మనసు కూడా వస్తుంది కదా! నాతో పాటే" అంటే, "సరే అయితే కళ్ళు మూసుకో. మరి నాకు ఆ మనసుని ఆహ్, దొరకగానే పట్టుకొని నాకివ్వు" అంటాడు. నేను శాంతం చేయాలి కదా! మరి నీ మనసుని. అందుకని నీ మనసుని నాకొకసారి ఇస్తే కళ్ళు మూసుకో. మరి కళ్ళు మూసుకొని నీ మనసెక్కడుందో వెతికి దొరకగానే పట్టుకొని నాకు చెప్పు. నేనప్పుడు దాన్ని నేను శాంతం జేస్తానంటాడు. ఇదేమన్నా వస్తువా మనసనేది? అది దొరుకుతుందా? దొరికితే దాన్ని తీసుకొచ్చి ఈయనకిస్తే ఈయన శాంతం జేస్తానంటున్నాడు అని జెప్పి, సరే ఇంకా ఈయన చెప్తున్నాడు కళ్ళు మూసుకోమన్నాడు కదా! అని జెప్పి, ఆ కళ్ళు మూసుకొని ఆ మనసు కోసం లోపల వెతకడం మొదలెట్టాడనమాట. సో, ఇందాక మనం అనుకున్నాం కదా! మనసంటే ఏంటి అసలు? అంటే అదొక పదార్థమా మనసనేది? మన లోపల ఉండే పదార్థమా? చాలా మందికి మనకు డౌటొస్తుంది. మనసంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? నిద్రంటే ఏంటి? చావు అంటే ఏంటి? హృదయం అంటే ఏంటి? వీటన్నిటికి ప్రశ్నలు. సత్య శోధన ఇదే మరి. ఈ శోధన దిశగా మనము చేస్తున్నప్పుడు, ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, మరి వీటి సమాధానాలు మనకే వస్తాయి. అది బయట నుంచి కాదు. ఒకటి బయట నుంచి చెప్పింది ఇన్ఫర్మేషన్ అవుతుంది కానీ, అది మనకి అనుభవ జ్ఞానం అవ్వదనమాట. సో, అది ఇన్ఫర్మేషన్ లానే ఉంటుంది. సో, పండు తీయగా ఉంటుందని జెప్తే అది ఇన్ఫర్మేషన్ లానే ఉంటుంది గానీ, ఆ రుచి మనకు తెలీదు. ఎలా ఉంటుందని ఒకసారి రుచి చూస్తేనే గదా మనకు తెలిసేది. ఆ విధంగా అన్నమాట. సో, ఏం జేశాడు రాజుగారు కళ్ళు మూసుకొని లోపల వెతకడం స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత కళ్ళు తెరిచి అది దొరకట్లేదు అన్నాడట. అప్పుడు బోధిధర్ముడన్నాడు, "నేను శాంతం చేసేసాను గదా! నేను శాంతం చేసేసాను కదా!" అన్నాడట. అంటే ఏది దొరకడం లేదో అది శాంతమైపోయింది. దాన్ని శాంతం చేసేసానన్నట్ట. నువ్వు ఎప్పుడూ వెతకలేదు ఇప్పుడు దాకా. నీ మనసు అశాంతిగా ఉంది. ఆలోచనలన్నీ గందరగోళంలో పెడుతున్నాయి అనే ఇదిలో నువ్వు ఉన్నావు గానీ, నువ్వు ఇప్పటి వరకు వెతకలేదు. ఎప్పుడైతే నువ్వు వెతకడానికి నువ్వు లోపలకి వెళ్ళావో, అక్కడేమైంది వెతకటానికెళ్తే, అక్కడ కేవలం ఏదైతే సాక్షి ఉందో ఆ సాక్షే. వెతికేవాడే ఉంటాడు. ఇప్పుడు వెతుకుతున్నాడు కదా! ఈయన లోపలికెళ్ళి ఎక్కడుంది, ఎక్కడుంది, ఎక్కడుంది అని వెతికేవాడే దేవుడెక్కడున్నాడు, దేవుడెక్కడున్నాడు అని దేవుళ్ళాడేవాడే దేవుడంటారు ప్రతిదీ. సో, ఎక్కడున్నాడు అని అన్వేషణ స్టార్ట్ చేసి మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు, అదే నేను అంతా ఏదైతే ఉందో మరి తత్వమసి, తత్వమసి అనేది అహం బ్రహ్మాస్మి, తత్వమసి అన్న ఇయన్నీ కూడా మన యొక్క చైతన్య విస్తరణ జరిగే కొద్దీ మనం ధ్యానం లోతుల్లోకి వెళ్ళే కొద్దీ కూడా ఈ సత్యాలన్నీ కూడా అనుభవం అవుతాయి. ఏదైతే నేను ఇప్పటి వరకు ఉపరితలంలో మనకు కనిపిస్తూ ఉన్న ఈ అలలన్నిటిని సముద్రం ఉంది. సముద్రం మధ్యలోకి వెళ్తే మనకంతా అక్కడ శాంతం అలలుండవు. మధ్యలోకెళ్ళినప్పుడు ఈ అలలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. సో, ఎప్పుడైతే మనం కేంద్రంలో సాక్షిగా ఆ కేంద్రంలో సెంటర్‌లో ఉన్నప్పుడు మనకి అన్నీ కూడా ఆ అలలు కూడా మనకి వచ్చిపోయే అలలు కూడా మనకి ఏ విధమైన డిస్టర్బెన్స్‌లు కావు. సో, మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు అన్ని సౌండ్‌లవుతూ ఉంటాయి. మనకి అబ్బా! సౌండ్‌లన్నీ అవుతున్నాయి డిస్టర్బెన్స్ అవుతుంది నాకు అని అనుకుంటాం. సో, మనకి అవన్నీ వస్తున్నప్పుడు మనం వాటిని అలా వస్తున్నాయని చికాకు పడొద్దంటారు ఓషో. సో, మరి
ఎందుకంటే జీవితం అంటేనే ఒక ప్రవాహం లాంటిది. సో, ఈ అలజడి గాని, ఈ కోపాలు గాని, ఈర్ష్య గాని, ద్వేషం గాని, మరి మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు ఇలాంటి సౌండ్‌లు గాని, ఇవన్నీ చాలా సహజం. సో, చైతన్యం అది ఎప్పుడూ కూడా నిరంతర ప్రవాహంలా ఉంటున్నప్పుడు అవన్నీ కూడా సహజము అన్న స్పృహని మనం తెచ్చుకోవాలి. దేన్ని కూడా మరి ఇది మంచిది, ఇది చెడు, సో ఇది లేకపోతే బావుంటుంది అని విసుక్కొని, చిరాకు పడి మరి ఏమవుతుందప్పుడు దానివల్ల మనకే నష్టమవుతుంది. సో, ఆలోచనలతో పోరాడినా, బయట పరిస్థితులతోటి, మన లోపల పరిస్థితులతోటి పోరాడుతూ, చిరాకులు ఎక్కువైన కొద్దీ ఏమవుతుందంటే, ఇంకా కూడా మనలో అది మరి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుందనమాట. అలా కానప్పుడు ఇది చాలా సహజం. పిల్లలు గంతులేస్తారు, అరుస్తారు, కేకలేస్తూ ఉంటారు, టీవీలు పెట్టి సౌండ్‌లు సో, అది వాళ్ళకి సహజం. మనమే ఒక ఒక ప్రశాంతంగా ఉన్న ప్లేస్‌ని చూసుకొని, మనమే అలా కూర్చోవాలి. సో, మనము అంటే అక్కడ శాంతంగా ఉండాల్సింది మనము. బయట పరిస్థితులు కాదు. సో, బయట పరిస్థితులు శాంతంగా ఉంటే నేను జేస్తాను అనుకుంటాం అనేది కల్లా. నువ్వు అలా ఎప్పటికి అనుకోవద్దనే ఓషో జెప్తున్నారు. సో, ఇది నీకు వీలైనంత వరకు అక్కడ ఆ సిట్యుయేషను అన్నిటిని వాటిని యాక్సెప్ట్ చేస్తూనే మనము ఆ పరిస్థితులన్నిటిని కూడా మరి దేనికి ఎదురీదకుండా సో, మనతో మనం అలా ఉండగలిగితే లోపలకి ఎప్పుడైతే మనము వెళ్తామో, బయట ఆ అలలనేవి సహజంగా ఉంటాయి. ఈర్ష్య, కోపము, ద్వేషం ఇవన్నీ గూడా ఏవైతే అరిషడ్ వర్గాలు తోటి పోరాడమని అంటున్నారో, అది పోరాడటం కాదు. ఓషో ఏం జెప్తారంటే సో, ఆ మనసు అల్లకల్లోలం అనేదే లేకపోతే, మనిషి ఎప్పటికి కూడా నిజంగా మనసు ఎంతో ఉపకారమే చేస్తుంది. ఇవన్నీ లేకపోతే మనిషి అసలు పరమాత్మ గురించే వెతకడుగా. సో, అదంతా బావుండి, అంతా సాటిస్ఫై అయిపోయి అంతా బావున్నప్పుడు, ఇంకా అక్కడితోనే ఆగిపోతాడు కదా! ఇంకా సత్యశోధన వైపు ఎక్కడ వెళ్తాడు? ఇదంతా ఏంటి అన్న ఆ క్వెషన్ ఎక్కడి నుంచొస్తుంది? ఆ నేను ఎవరు అన్న ఆ సత్య శోధన అన్నది ఎక్కడి నుంచి మరి మొదలుపెడతాడు? సో, మనసు కూడా ఒక రకంగా మంచిదే. సో, మనసు చేసే అలజడి ఏదైతే ఉందో, మరి మనసు ఎక్కడ స్థితమవుతుంది అంటే, దానికి మనసు స్థిరమవ్వడానికి మరి సరి అయిన దాని పీఠం ఏదైతే సింహాసనం ఉందో, అది మరి ఆ భగవంతుడు, ఆ చైతన్యం సర్వత్రా నిలిచి ఉన్న ఆ ఆత్మ చైతన్యము, ఆ బ్రహ్మం ఏదైతే ఉందో అదే. దానికి తృప్తి అక్కడే లభిస్తుంది మనసుకి. సో, అందుకే అదెక్కడ ఆగదు. నిశ్చలం ఉండదు. చంచలం హి మనః కృష్ణ అది పరిగెడుతూనే ఉంటుంది అటు ఇటు. సో, దాన్ని ఎక్కడ పెట్టాలి అంటే, మరి మన ఆ శ్వాస అనే గురువు దగ్గర మనం మరి కూర్చున్నప్పుడు చక్కగా మన శ్వాసే మన గురువు అని చెప్తారు. సో, మరి మన శ్వాస అనే గురువు దగ్గర మనం కూర్చున్నప్పుడు మరి అన్నీ కూడా చక్కగా మరి ఆ సాక్షి సాధనలో మనము తెలుసుకుంటాం అన్నమాట. ఆ పరమాత్మ చైతన్యాన్ని. సో, మరి మనకేం చెప్తూ ఉన్నారంటే ఈయన మనం లోపలికి వెతకడానికెళ్ళినప్పుడు ఈ మనసేది, ఈ మనసుని పట్టుకు తీసుకురమ్మంటే శాంతం చేస్తా అన్నాడు. అసలేమంటున్నాడు ఈయన మనసుని ఎతుకుదామని కళ్ళు మూసుకోమన్నప్పుడు, దాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకి లోపల వెతికేవాడే కనిపించాడు. సో, వెతికేవాడే పూర్తి శక్తితో శాశ్వతంగా లోపల ఉన్నాడు. అక్కడ ఆ చిత్తం మనసేదైతే ఉందో అక్కడ అప్పటి వరకు సాక్షి మూర్ఛలో ఉన్నాడు. సాక్షి నిద్రలో ఉన్నాడు. మనసు కోసం వెతకనప్పుడు, అది గందరగోళంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఈ సాక్షి ఎప్పుడైతే మనసుని వెతకడం మొదలుపెట్టాడో అక్కడ సాక్షే ఉంటుందన్నమాట. సో, అట్లా సాక్షి జాగృతం కానప్పుడు సో, ఇక్కడ ఓషో చెప్తున్నది ఏంటి మనకి, ఈ జాగృతి అనే పదం అవేర్‌నెస్ అనేది సో, ఈ సాక్షి అప్పటిదాకా నిద్రపోతూ ఉన్నాడు. మన్ని బుద్ధుడు మేలుకో, మేలుకో, మేలుకోండి, మేలుకోండి, మేలుకోండి అని జెప్తుంటే, ఏంటి వీళ్ళు నిద్రపోతున్న ఆళ్ళ దగ్గర నిద్రపోతున్న ఆళ్ళ దగ్గరికెళ్లి మేలుకోమనాలి గాని, లేచున్నోళ్ళ దగ్గర కూడా మేలుకోమంటే ఏంటో అర్థమే కాదు. మేలుకోమంటే నేను లేచే ఉన్నాం గదా! అంటాం మనం. సో, అక్కడ మేలుకోమన్నది ఆత్మ ఏదైతే ఉందో, జాగృతి అక్కడ కావాలి. ఆ సాక్షి ఏదైతే ఉందో, మనలో ఉన్న ఆ సాక్షి తత్వము ఏదైతే ఉందో, మరి అది నిద్రలో ఉందిప్పుడు. దాని మీద మనసు ఆధిపత్యం, ఆలోచనల ఆధిపత్యం ఉండేసరికి సాక్షి నిద్రపోతున్నాడు. సో, ఆ సాక్షిని గనక మనం ఒక్కసారి మేల్కొల్పగలిగితే,
ఈ శ్వాస మహాసాధన ద్వారా మనం ఇందాక అనుకున్నాం కదా! శ్వాసని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఆలోచనల ప్రవాహం అనేది అది నెమ్మదిగా అలలనేవి మనం కేంద్రంలోకి వెళ్తూ ఉన్న కొద్దీ అలల తాకిడి మనకు తెలియదు. దాని నుంచి దూరంగా వెళ్ళినప్పుడు ఆ ప్రశాంతతను మనం అనుభవిస్తాము. అలాగే ఆ పాసింగ్ క్లౌడ్స్ అన్న విషయాన్ని మనము వీటినన్నిటిని కూడా ఈ ఆలోచనలన్నీ కూడా అలా మబ్బులు వెళ్తున్నాయంతే. ఆ శూన్యంలో ఉన్నవన్నీ కూడా ఇవి కింద మబ్బులు వెళ్తూ ఉన్నాయి. వాటిని ఆపలేవు నువ్వు. ఆకాశంలో మబ్బుల్ని మనం ఎలా ఆపుతాము? కానీ ఆ మబ్బులు వస్తూ ఉంటాయి. దాని దూరంలో అవి వస్తూ ఉంటాయి. ఒక మబ్బుకి, ఇంకో మబ్బుకి మధ్య ఆ శూన్యం ఏదైతే ఉందో మబ్బుల్ని దాటి పైకెళ్ళినప్పుడు అక్కడ మనకి విశాల ఆకాశం, శూన్యం అనేది మనకి అనుభవం అవుతుంది. ఈ శ్వాస సాధన ద్వారా మనము ఆ శూన్యాన్ని చేరినప్పుడు, ఆ శూన్య గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గ్యాపే మనం. బుద్ధుడు అందుకే చెప్తాడు, ఆత్మ అన్నప్పుడు ఆయన మౌనంగా ఉండేవాడు. ఎందుకు అంటే ఆ శూన్యమే మనము అక్కడ ఉన్న. అక్కడ నేను ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్తే మనము సాక్షి గమనించేవాడు ఎవరైతే ఉన్నాడో, జాగృతి అయిన తర్వాత గమనించేవాడు, గమనించబడే వస్తువు 2 ఉండవు. కానీ ఇక్కడ మనం సాక్షిగా సాధన చేయమన్నప్పుడు, మనం శ్వాసని గమనిస్తూ ఉన్నాం కదా! ఇక్కడ ఇంకా నేను అనే అహం ఉంది. అంటే నేను నా శ్వాసని గమనిస్తున్నాను. సో, ఇక్కడ నేను ఉన్నాను, నా శ్వాస ఉన్నాయి. 2 ఉన్నాయి ఇక్కడ. గమనించేవాడు, గమనించబడే శ్వాస 2 ఉన్నాయి. సో, కానీ ఇక్కడ అవేర్‌నెస్ అంటే ఏంటంటే, అవేర్‌నెస్ జాగృతి పొందడానికి ఇది సాధన మార్గము. సాక్షి తత్వము, సాక్షి సాధన మార్గం ద్వారా మనము జాగృతి పొందుతాము. ఆ జాగృతిలో ఏం జరుగుతుంది అంటే 2 లేడు అక్కడ. ఉన్నదంతా ఒకటే. చూసేవాడు, చూడబడేది 2 లేదు. ఉన్నదంతా ఒక్కటే అన్నది అంతా ఉన్నదంతా తత్వమసి సర్వం ఖల్విదం బ్రహ్మ ఏదైతే ఉందో ఆ యొక్క సత్యాన్ని నేను, నువ్వు అన్నది వేరుగా లేదు. ఉన్నదంతా ఈశ్వర తత్వమే అన్నది ఇక్కడ మేల్కొన్న జాగృతి తత్వంలో ఉన్నవాళ్ళు ఆహ్, మరి తెలుసుకుంటారనమాట. ఇక్కడ మనకి సాక్షి సాధన, సాక్షితత్వము, అవేర్‌నెస్ ఏదైతే ఉందో జాగృతి అనే పదము, మరి సో, మనం ఆత్మ స్థితిలో ఉండడం గురించి మనం మాట్లాడుతాం. దాని గురించి ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏంటి? దీని గురించి మరి అది రేపు సెషన్‌లో వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనకి అర్థమైంది అనుకుంటున్నాను చాలా వరకు. సాక్షి అనేది సాధన. సాక్షి సాధన ద్వారా మనలో ఆ చైతన్యం జాగృతం చేసుకుంటాం. మనలో ఉన్న ఏదైతే ఉందో జాగృతి అవేర్‌నెస్ అనేది జాగృతం అవుతుందన్నమాట. ఇక్కడ సాక్షి మేల్కోగానే మనస్సు లేదిక్కడ. మనసుకసలు అస్తిత్వమే లేదు. మబ్బులకేం అస్తిత్వం ఉంటుంది? అవి పాసింగ్ క్లౌడ్స్ అంతే. సో, అలాగా సాక్షి భావంలో ప్రవేశించే ఉపాయము మనము చక్కటి శ్వాస మహాసాధన ద్వారా మనకి సాక్షి భావం ఎరుక అనేది మనలో పెరుగుతుందనమాట. ధ్యానం అంటే ఇక్కడ మూర్ఛ గాదు. అంటే మనల్ని మనం మర్చిపోవడానికి చాలా మంది ఏమనుకుంటారంటే, మనల్ని మనం మర్చిపోవడం కోసం అనుకుంటాం. మనల్ని మనం మర్చిపోవాలంటే ఒక సినిమా టికెట్ తీసుకొని సినిమాకెళ్ళామనుకోండి, అక్కడ కూర్చుంటే ఓ 3 గంటలు సినిమా బావున్నప్పుడు మనల్ని మనం మర్చిపోయి, ఆ క్యారెక్టర్‌లో లీనమైపోయి కాసేపు ఆ 3 గంటలు సినిమా చూసి వచ్చేస్తాము. కానీ దట్ ఈస్ టెంపరరీ. అలాగే పారవస్యము, పరవశము అంటాం. ఒక సంగీతము, ఒక డాన్స్ చేసినప్పుడు, ఒక ఆట ఆడినప్పుడు. ఇవన్నీ కూడా మంచివే. ఏంటంటే, అవన్నీ ఒక పరవశంలోకి మనము వెళ్తాము. మనల్ని మనం కాసేపు మర్చిపోతాము. కానీ మనకు తెలుసు ఇక్కడ ధ్యానంలో మనకేమవుతుంది, నిద్రలో కూడా మనకదే జరుగుతుంది. మనకు తెలుసు. మనకి నిద్రలో ఏమవుతుంది, నిద్రలో ఒక మత్తులో నిద్రలో కూడా ఆలోచనలు ఆగిపోతాయి మనకి. చక్కగా ఆ గాఢ స్థితి అనేది వస్తుంది. కానీ, మనలో ఎరుక ఉండదు నిద్రలో. ఇక్కడ మనకి డిఫరెన్స్ అందరికి ధ్యానులందరికీ తెలుసు. నిద్ర అంటే మనసు లేని కలలొస్తూ ఉంటాయి. మనసు అది ఆలోచనలన్నీ మరి గాఢ మనకు చక్కటి సుషుప్తి ఏదైతే ఉందో స్వప్నము, సుషుప్తి మరి తురీయ అవస్థ ఉన్నాయి గదా! ఇట్లా స్వప్నావస్థలో ఏంటంటే ఇంకా ఆలోచనలుంటాయి నిద్రలో మనకి అవి స్వప్నాల రూపంలో వస్తూ ఉంటాయి.
సుషుప్తిలోకెళ్ళేసరికి గాఢ నిద్రలోకెళ్తాము. అసలు మనల్ని మనం మర్చిపోతాం. అక్కడ మనం ఎవరో మనకు తెలీదు. మనం నిద్రలో మూవ్ అయ్యామా, అటు ఇటు కదిలామా కూడా మనకు గుర్తుండదు. నిద్ర పట్టింది బాగా నిద్ర పడుతుంది. మళ్ళీ లేచిన తర్వాత ఏమనుకుంటాం మనం, అబ్బా! ఎంత బాగా నిద్ర పట్టిందో నాకు. మంచి శక్తి, మంచి శక్తొచ్చింది. గాఢ నిద్రలోకెళ్ళిపోయాను అనుకుంటాం కదా మనం నిద్రలో. సో, అది గాఢ స్థితి నిద్ర వస్తుంది. కానీ ఇక్కడ గాఢ స్థితిలోకి నేను వెళ్ళాను అని తెలిసిన వాడెవరున్నాడక్కడ? సో, నీలో ఒక చైతన్యం ఉంది. సో, ఆ గాఢ నిద్ర స్థితిని అనుభవించినది ఎవరైతే చైతన్యం సాక్షి ఉన్నాడో, వాడికే సుషుప్తి తర్వాత తురీయ అవస్థ కూడా తెలిసే ఉంటుంది. కానీ, అది మనకి గుర్తుకు రావాలి. ఎరుకలోకి రావాలి. ఇప్పటి వరకు మనం నిద్రలో ఉన్నాం గనక మనం ఎరుక లేదు. మనకి అది మర్చిపోయాం. మనకు గుర్తు రావట్లేదు. సో, ధ్యానం అంతా ఉన్న ప్రక్రియ అంతా ఏంటంటే, మనం గుర్తు తెచ్చుకోవడం. మనం ఎవరము? నేను ఎవరిని? అన్నది నేను గుర్తు తెచ్చుకునే ఉపాయమే ధ్యానం అంటే. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు మర్చిపోయామనుకోండి, అది నాకు కనిపించట్లేదు. పలానా వాళ్ళు ఎక్కడో చూసాను గాని నాకు గుర్తు రావట్లేదు. వాళ్ళెవరై ఉంటారు? వాళ్ళ పేరేంటి? ఎవరో పలకరిచ్చారు కానీ గుర్తుకు రావట్లేదు. ఏదైనా గుర్తుకు రావాలంటే ఏం చేస్తాం మనము? కాసేపు కళ్ళు మూసుకొని కూర్చొని చేస్తున్నది హడావిడి ఆపి మనం కామ్ అయినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ మనకి అది ఆహ్, ఒక ఇదిలాగా మనకి స్పార్క్ లాగా వెంటనే గుర్తొస్తుంది. ఒక విషయం ఒక వస్తువు ఎక్కడ పెట్టాము అన్నది టక్కుమని అంటే దాని గురించే నువ్వు ఆలోచిస్తూ ఉన్నప్పుడు రాదు. కానీ ఒక్కసారి అలా కామ్ అయిపోయి దేని గురించి మనం ఆలోచించకుండా ఒక్కసారి అలా కామ్ అయిపోతే దాని గురించి కూడా ఆలోచించకుండా అప్పుడు మనకి ఆ విషయం ఎలా గుర్తొస్తుందో, సో ఈ ధ్యానం అన్నది కూడా మనకి సాక్షి సాధన ద్వారా అసలు మనమెవరు? మనం అన్నది ఆ ఎరుక అనేది మనకు వస్తుందన్నమాట సాక్షి. ఇప్పుడు ఈయన ఈ మనసుని వెతకడానికి లోపలికి వెళ్ళినప్పుడే ఈయనకి అక్కడ వెతికేవాడే కనిపించాడు. సో, వెతికేవాడు, వెతకబడేది రెండుండవు. అన్నీ ఒకటే అయిపోతుందనమాట అక్కడ. ఆ ఉన్నది మనకి కనిపిస్తుందనమాట. సో, ఇది మాస్టర్స్ ఈరోజు సెషన్. మళ్ళీ రేపు సెషన్‌లో మళ్ళీ కంటిన్యూ చేసుకుందాము. థ్యాంక్ యూ మేడం. ఓకేనా థ్యాంక్ మేడం? యూ. థ్యాంక్ యూ. హుహు. మిగిలిన వాళ్ళు ఎవరన్నా మేడంతో మాట్లాడితే వీడియోస్ ఆన్ చేసుకోండమ్మా. నమస్తే మేడం. బాగుంది. ఎరుక నమస్తే. గురించి